ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సీసీఎల్ఏ నుంచి వచ్చినటువంటి ఒక ప్రొసీడింగ్ చూద్దాం. 28/5/2025 రోజు అయితే వచ్చింది. ఈ ప్రొసీడింగ్ ఏంటంటే ఇంట్రడక్షన్ ఆఫ్ గ్రామ పాలన ఆఫీసర్స్ సెలెక్షన్ అండ్ అపాయింట్మెంట్ ఎలిజిబుల్ ఎక్స్ సర్వీస్ ఎక్స్ విఆర్ఓస్ ఎక్స్ విఆర్ఎస్ గ్రామ పాలన ఆఫీసర్స్ పర్సూయెంట్ టు స్క్రీనింగ్ టెస్ట్. ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్ రాసిరో మనకు ఆ స్క్రీనింగ్ టెస్ట్ 25/5/2025 రోజు ఎగ్జామ్ ఉన్నది. ఈ స్క్రీనింగ్ టెస్ట్ రాసిన వాళ్ళు సెలెక్షను అదేవిధంగా అపాయింట్మెంట్ కోసం వాళ్ళకొకటి ఆప్షన్ ఫామ్ ఇచ్చారు. ఇందులో ఉంది ఆ ఆప్షన్ ఫామ్ను నింపాలి. ఆప్షన్ ఫామ్ను నింపి ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అది ఆప్షన్ ఫామ్ నేను చూపిస్తే ఒకసారి చూడండి. మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ 1/4/2025 రోజు ఇచ్చారు. తర్వాత ఎగ్జామ్ ఏమో 25/5/2025 రోజు ఎగ్జామ్ పెట్టారు. ఇదంతా ఎక్స్ విఆర్ఓస్ ఎక్స్ విఆర్ఎస్ నుంచి మాత్రమే ఎగ్జామ్కు ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఆ తర్వాత మనకు ఆప్షన్ ఫామ్ ఇచ్చారు, ఒక ఆప్షన్ ఫాము. ఈ ఆప్షన్ ఫాము ఇక్కడ ఫుల్ నేము, తర్వాత ఎంప్లాయ్ ఐడి, ఆల్రెడీ ఎంప్లాయ్ ఐడి ఉంటుంది. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, నిన్న మనం రాసినటువంటి ఎగ్జామ్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్, ప్రజెంట్ డిపార్ట్మెంట్ అండ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ పోస్టింగ్, డిపార్ట్మెంట్ ఏదో రాయాలి, తర్వాత పోస్టింగ్ ఏది, డిస్టిక్లో పోస్టింగ్ ఏది, డిస్ట్రిక్ట్ ఆఫ్ పోస్టింగ్ ఏ డిస్టిక్లో, అదేవిధంగా నేటివ్ డిస్టిక్ ఏది. ఒకవేళ రంగారెడ్డిలో చేస్తూ నార్కల్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉంటే అక్కడ రంగారెడ్డి రాయాలి, ఇక్కడ నార్కల్ రాయాలి. ఓకేనా. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ జీపీఓ అపాయింట్మెంట్, జీపీఓగా అపాయింట్ అయితే ఏ ప్రిఫరెన్స్ కావాలి ఆ ప్రిఫరెన్సెస్ ఇక్కడ రాయాలి. డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్సెస్, తర్వాత ఇక్కడ ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఏ ప్రిఫరెన్సెస్ తీసుకుంటారు. తర్వాత స్పౌస్ ఉంటే స్పౌస్కు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ రాయాలి. మెడికల్ గ్రౌండ్స్ ఉంటే మెడికల్ గ్రౌండ్స్కు సంబంధించి ఇక్కడ రాయాలి. ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది చూడండి, ఇన్స్ట్రక్షన్స్ ఫర్ పాయింట్ నెంబర్ 5. ఇక్కడ క్యాండిడేట్ మే ఆప్షన్ మ్యాక్సిమమ్ ఆఫ్ 3 ప్రిఫరెన్సెస్, ఇక్కడ 3 ప్రిఫరెన్సెస్ మాత్రమే తీసుకోవాలి. 1 ఈజ్ నేటివ్ డిస్టిక్, ఇందులో ఒకటి నేటివ్ డిస్టిక్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ నార్కర్నలో అయితే నేటివ్ డిస్టిక్ ఉండాలి. అండ్ ప్రిఫరెన్సెస్ ఆర్డర్ విల్ ఎండ్ విత్ ద నేటివ్ డిస్టిక్ ఓన్లీ, అంటే మన నేటివ్ డిస్టిక్ అనేది ఆప్షన్ 3లో రాయాలి అనేది ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్. మరోసారి చూడండి, 1 ఈజ్ నేటివ్ డిస్టిక్, కంపల్సరీ ఒకటైతే నేటివ్ డిస్టిక్ పెట్టాలి 3 ప్రిఫరెన్సెస్లో. అండ్ ప్రిఫరెన్స్ ఆర్డర్ విల్ ఎండ్ విత్ నేటివ్ డిస్టిక్ ఓన్లీ, ఇక్కడ నేటివ్ డిస్టిక్తో ఎండ్ కావాలి అనేది ఇక్కడ ఉన్నటువంటిది. ఈ విధంగా ఆప్షన్ ఫామ్ అయితే నింపాలట. 25వ తారీఖు రోజు ఎవరైతే ఎగ్జామ్ రాసిరో వాళ్ళు. ఈ విషయాన్ని పాత విఆర్ఓలకు విఆర్ఏలకు షేర్ చేయండి.